నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశం. దేశ భద్రత విషయంలో ఎవరిపైన ఆధారపడమన్న నెతన్యాహు. తిరువనంతపురంలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన. రెండో రోజు మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముర్ము. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత. ఉట్టిమట్టు కేదారేశ్వరుడు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం. దుబాయ్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐఐ రోడ్ షోలో పాల్గొని ఏపీలోని అవకాశాలను వివరించిన సీఎం. రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారులు చేసుకోలేకపోతున్నారని విమర్శ. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. ఏపీ ఉద్యోగులకు బాబు అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా. నారాయణగూడ సదర్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతమని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెంలో వరుస మరణాలు. ప్రభుత్వ పనితీరుపై వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగ్రహం. లాభాలతో మొదలైన సూచీలు. 26,000 మార్కు దాటిన నిఫ్టీ. భారత్ యుఎస్ వాణిజ్య ఒప్పందంపై సానుకూల అంచనాలు. ఫౌజీగా రానున్న ప్రభాస్. బర్త్డే స్పెషల్ గా టైటిల్ పోస్టర్ విడుదల. పవర్ఫుల్ లుక్ తో ఆకట్టుకుంటున్న ప్రభాస్.